బీసీ సోదరులకి, ఇక్కడికి వచ్చినటువంటి బీసీ సోదరులకి మరియు తెలుగుదేశం పార్టీ వివిధ గ్రామాల నుంచి వచ్చిన నాయకులందరికీ వందనం, పాదాభివందనం. సోదరులారా, ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో జేఓ బీసీ కార్యక్రమాన్ని అన్ని జిల్లాల్లో, అన్ని ప్రాంతాల్లో, అన్ని మండలాల్లో ఈ యొక్క జేఓ బీసీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని బీసీ సోదరులకి గత తెలుగుదేశం ప్రభుత్వంలో, ఈనాడున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉన్న తేడాని ఈ యొక్క బీసీ సోదరులకు తెలియజేసి అది గ్రామ స్థాయిలో తీసుకెళ్లి ఎన్నికలకు సిద్ధం కావడానికి ఇది ఒక వేదిక లాగా ఈ రోజు జేఓబీసీ కార్యక్రమాన్ని మన అధినాయకుడు, మన జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజు ఒకటి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాం బీసీ సోదరుల్ని. ఈ రోజు తెలుగుదేశం పార్టీ పుట్టుక 1983లో పుట్టితే తెలుగుదేశం పార్టీ నందమూరి తారక రామారావు ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భించినప్పుడు బీసీ సోదరులు, బీసీ నాయకులు ఈ యొక్క రాష్ట్ర నలుమూల రామారావు గారికి అండగా ఉన్న కులాలు ఎవరంటే బీసీ కులాలు. బీసీల ఒక పునాదులు అయితే పుట్టిన పార్టీ ఏదైనా ఉందంటే తెలుగుదేశం పార్టీ అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఆ రోజు రామారావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎత్తుకోవడమే ఈ యొక్క రాష్ట్రంలో పటేల్ పట్వాడి వ్యవస్థని తెలంగాణలో అయితేనే ఇక్కడ మున్సిపల్ కన్నాలుగా ఆ వ్యవస్థను రద్దు చేసిన పార్టీ ఏదైనా ఉందంటే ఆ రోజు నందమూరి తారక రామారావు నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ. ఆ రోజు దాకా పటేల్ పట్వాడి వ్యవస్థ, మున్సిపల్ కన్నాల వ్యవస్థలో అత్యధిక సంఖ్యలో ఉన్న వాళ్ళు అగ్ర కులాలు ఉంటే ఆ యొక్క వ్యవస్థని రద్దు చేసి ఒక్కసారిగా బడుగు వర్గాలకి ఆ యొక్క వ్యవస్థలో స్థానం కల్పించిన ఘనత తెలుగుదేశం పార్టీని కాదా ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాం. అందుకే చెప్తా ఉన్నాం, తెలుగుదేశం పార్టీ పునాది ఏదైనా ఉందంటే అది బడుగు బలహీన వర్గాలు. తెలుగుదేశం పార్టీకి పెట్టని కోటలు, పెట్టని ఓటు బ్యాంక్ ఏదైనా ఉందంటే తెలుగుదేశం పార్టీ జెండాని కాడిని మూసి, కష్టకాలంలో కాడిని మూసి సోదరులు ఎవరన్నా ఉన్నారంటే తెలుగుదేశం పార్టీలో అది బలహీన వర్గాలని కూడా ఈ సందర్భంగా చెప్పుకోమనదు. అందుకోసమే ఈరోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈరోజు తెలుగుదేశం పార్టీలో అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు, అనేక ఉన్నత పదవులు కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీలో అనేక మంది కల్పించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అధికారం వచ్చిన రోజు నుంచి తెలుగుదేశం పార్టీలో ఏదొక బ్యాక్ బోన్ ప్రాబ్లంగా ఉన్నటువంటి ఈ యొక్క ఆయువు పట్టుకున్నటువంటి బలహీన వర్గాలనే గ్రామాల్లో విచ్ఛిన్నం చేయాలని వాళ్ళ మీద అనేక కేసులు బనాయించడం జరిగింది. ఆ యొక్క క్రమంలో అచ్చినాయుడు మీదుగా కేసులు పెట్టడం జరిగింది. అదేవిధంగా ఫైర్ బ్రాండ్ ఎక్కడికెక్కడగా వైఎస్ఆర్ పార్టీని చీల్చి చెండాడే చింతకాల అయ్యన్న పాత్ర మీద కేసులు పెట్టడం జరిగింది. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ బీసీ విభాగ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ మంత్రి వర్యులు అయినటువంటి పుల్లు రవీంద్ర మీద కేసులు పెట్టడం జరిగింది. ఒక భయాందోళన వాతావరణం తెలుగుదేశం పార్టీలో బీసీలు బయటికి రాకూడదని అణిచివేసే కొన్ని బీసీ సోదరులు గోడకు బద్ది కొట్టే ఎంత స్పీడ్ గా వస్తుందో అంత రెట్టింపు ఉత్సాహంలో ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి వెన్ను రాస్తున్న వర్గం ఏమంటే బలహీన వర్గాలను కూడా సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం. దానిలో కక్షలో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు స్థానిక సంస్థల్లో సర్పంచ్లు కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, జెడ్పీటీసీలు కావచ్చు, చైర్మన్ కావచ్చు, మున్సిపల్ కార్పొరేషన్ మేయర్లు కావచ్చు, కార్పొరేటర్లు కావచ్చు, కౌన్సిలర్లు కావచ్చు, ఈ యొక్క అధికారాలు వాళ్ళకి ఎవరికి అధికారాలు లేవు. వాళ్ళకున్న నిధులు కూడా ఈయన దారి మళ్లించి ఆ గ్రామాల్లో ఉన్న ఎక్కువ మంది ఉన్న బడుగు బలహీన వర్గాలు ఆ యొక్క ప్రాంతాల్లో ఎటువంటి అభివృద్ధి చేయలేని అసమర్థులు, వీళ్ళు కాడ నిధులు లేకుండా చేస్తే వీళ్ళు పరిపాలన చేయలేరు. ఆ యొక్క గ్రామంలో ప్రజల మధ్యలో వీళ్ళు చులకనైపోయి పరిపాలన చేత కానీ అసమర్థులాగా ముద్ర వేస్తే ఈ యొక్క బలహీన వర్గాలు పైకి రాలేరని కుట్రలో భాగంగా ఈ రోజు స్థానిక సంస్థల్లో మనకి ఇవ్వాల్సిన విధులు, నిధులు, హక్కుల్ని పూర్తిగా కాలరాస్తూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం స్థానిక సంస్థల్ని ఆ కుట్రలో భాగంగా నిర్వీర్యం చేస్తుందని కూడా ఈ సందర్భంగా మన గ్రామాల్లో చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ముఖ్యంగా బలహీన వర్గ సోదరులందరికీ ఒకటే మనం చేస్తా ఉన్నాం. మనము కోవూరు నియోజకవర్గంలో ఈరోజు కోవూరు నియోజకవర్గంలో మన అభ్యర్థిగా పోలంరెడ్డి దినేష్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు. బలహీన వర్గాలు మా తెలుగుదేశం కుటుంబ సభ్యులు ఆయా గ్రామాల్లో కలిసి కట్టుగా పనిచేసి మనం పోలంరెడ్డి దినేష్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో తెలుగుదేశం పార్టీకి మెజార్టీ ఇచ్చే కార్యక్రమాన్ని మనం తీసుకుందాం. గెలిచిన తర్వాత మన యొక్క
సమస్యలు, మన హక్కులు, మన విధులు, మన బాధ్యతలు, మన గుర్తింపులను మనం దినేష్ రెడ్డి కాడ మనం తీసుకున్నాం. కాబట్టి గెలిపించుకునే బాధ్యత బీసీ సోదరులందరూ తీసుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ 2024లో చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకున్నాక గ్రామాల 2 నెలల్లో కఠోరంగా మనం శ్రమ చేయాల్సిన అవసరం కూడా ఏంటండి. 2024లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవసరం ఈ రాష్ట్రానికి ఎంతైనా ఉంది, ముఖ్యంగా బీసీ వర్గాలకు ఎంతైనా ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. జై బీసీ, జై చంద్రబాబు నాయుడు, జై చంద్రబాబు నాయుడు, జై తెలుగుదేశం.